పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతిమానుకొనుచున్నాము. ఇంటి సేవ మీకు యుక్తమైనది. హల్లెలూయా. సహోదరులారా, పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. దేవునికి అనుకూలమైన శరీరం, దేవునికి ప్రతికూలమైన శరీరం. ఎందుకు మీ శరీరాంతా ఏంటి ఆయన పని? చెప్పండి. 1 కొరింథీ 3:16, 6:19. ఈ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. హల్లెలూయా. దేవుడు నివసించాలనుకుంటున్నాడు మీలో. దేవుడు మనలో నివసించాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఎవరైనా ఒక అతిథిని పిలిచాం మన ఇంట్లో ఉండడానికి, మన ఇంట్లో ఒక 2 రోజులు ఉండి వెళ్ళమని పిలిచాం, లేకపోతే ఒక స్పీకర్ని పిలిచాం, ఒక ముఖ్య ప్రసంగికుడు వచ్చి అయ్యా మా సభలో వాక్యం చెప్పండి అని చెప్పి మా ఇంట్లోనే ఆయనకు ఆతిథ్యం ఇచ్చామనుకోండి, ఆయన ఉండే గది ఎలా ఉండాలి? ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఆయన స్థాయిని బట్టి మనం చేయాలి మర్యాదలు. ఆయన స్థాయిని బట్టి మనము ఆ కంఫర్ట్స్ ఇవ్వాలి, ఆ యొక్క వసతులు కల్పించే వాళ్ళగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఉండగలుగుతారు, లేకపోతే ఉండలేరు. స్తోత్రం. వారు ఎంత గొప్ప వాళ్ళైతే అంత గొప్పగా మనం అన్ని అరేంజ్ చేయాలి. ఒకవేళ మన ఇల్లు సరిపోదనుకుంటే ఇంకా మంచి హోటల్లో ఎక్కడ పెట్టాలి. మరి అందరికంటే గొప్ప ఆయన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు వచ్చి నీ శరీరంలో నీ దేహంలో ఉండాలనుకున్నప్పుడు మరి నీ దేహం ఎలా ఉండాలి? అన్నిటికంటే గొప్పగా ప్రతిష్ఠితార్పణముగా. అక్కడ రాస్తున్నాడు, ఏమంటాడు? దేవుడికి అనుకూలమైన సజీవ యాగం. యాగం అంటే అదొక హోమం. యాగంగా నీ శరీరం ఉండాలంటండి. లేక బలి ఇవ్వటం, బలియాగం. బలియాగం అంటే కాల్చడం. స్తోత్రం. సాధారణంగా బలి పశువుని చంపిన తర్వాత కాలుస్తారు కదా. అయితే నువ్వు సజీవమైన యాగం ఉండాలి. చచ్చిపోయిన తర్వాత యాగం కాదు. మనం బతికొండగానే మన దేవునికి ఒక యాగముగా, ఒక అర్పణముగా అంకితం చేసుకుని దేవుని కొరకు జీవించాలని దేవుని వాక్యం మనకు ఆజ్ఞాపిస్తుంది. మన మనస్సులో ఒక అందరినీ ఉండాల్సింది, శరీరం ఏముందనుకుంటున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది నీ శరీరము దేవునికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే ఆయన నీ మనసులో ఉండాలనుకున్న దేవుడు కాదు, నీలో నివసించాడు. అందుకే మనం పాట పాడుకున్నాం కదా, నాలో నీవు నివసింప కోరితివా దేవా, నాలో నీవు నివసింప కోరితివా దేవా, నాలో నీ నామములో స్థిరముగా ఉంచుటకు కొన్నాడు. 1 కొరింథీ 6:19-20 చూస్తే మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. You are bought with a price, so honor God with your body. నీ దేహముతో దేవుని మహిమ పరచాలి.
దేవుని కొరకు నిష్ఠగా ప్రతిష్ఠిత అర్పణలుగా మనం జీవించాలని బైబిల్ బోధిస్తుంది. దేవుని కొరకు మన ఇల్లు ప్రతిష్ఠించుకోవాలి, మన గృహము ప్రతిష్ఠించుకోవాలి, మన ఒళ్ళు ప్రతిష్ఠించుకోవాలి, మన ఉద్యోగాన్ని ప్రతిష్ఠించాలి, మన వ్యాపారాన్ని ప్రతిష్ఠించాలి, మన ప్రతి అనుదినాన్ని దేవునికి మనం ప్రతిష్ఠించి ఎటువంటి లోక మాలిన్యమైన జీవించమని ఈ 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు ఈ మనసు మారి నూతనముగా వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరించదు. ముందు ఏం చేయకూడదో చెప్తాడు, తర్వాత మీరు ఏం చేయాలో చెప్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ముందు మీరు కట్ చేసిన తర్వాత అప్పుడు ప్రారంభిస్తారు. అది కట్ చేయకుండా నాకు ఇది కావాలంటే దేవుడు ఇవ్వడు. మొదటి కీర్తనలో ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, కట్ చేశాక అపహాసము కూర్చొని చూడటం, కట్ చేశాక అప్పుడు బైబిల్, అప్పుడు దేవుని వాక్యం ముందు దివారాత్రులు, అప్పుడు ఆశీర్వాదాలు. అతడు నీటి కాలువల వాళ్ళు నాటబడినాయి, ఆత్మవాడక తన కాలముందు ఫలించు చెట్టు వలె. మళ్ళా అక్కడ దుష్టులకి మనకి ఏం తేడా ఉందని చెప్తాడు. ఏమంటాడు ఇంకా చదువు? దుష్టులు అలా ఉండగా గాలి చెదరగొట్టు ఉఫ్ అంటే ఎగిరిపోయే జీవితం. హల్లెలూయా. మనమేమో చెట్టు వలె ఉంటామో, వాళ్ళేమో పొట్టు వలె ఉంటా. కాబట్టి ముందు నువ్వేం కట్ చేయాలో బైబిల్ చెప్తుంది. నువ్వు మానుకోవలసినవి చాలా ఉన్నాయి. శరీర కార్యాలు, హల్లెలూయా. ఆత్మ ఫలాలు కావాలంటే ముందు శరీర కార్యాలన్నీ వదులుకోవాలి. గలతీ 5:19 అవన్నీ కూడా 21-19 ఉన్నాయి శరీర కార్యాలు. ఆత్మ ఫలాలేమో 9. ఎవరి స్తోత్రం. కాబట్టి ముందు నువ్వు అవి వదులుకుంటే దేవుడితో ఉంటున్నాడు. గత వారం హానోకు గురించి ధ్యానించుకున్నాం మనం. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. హానోకు అందరికంటే తక్కువ కాలం బతికాడు. ఆ తరంలో తక్కువ కాలం భూమి మీద ఉన్న భక్తులను ధ్యానించుకున్నాం. 365 ఏళ్ళే బతికాడు. కానీ ఎక్కువ కాలం దేవునితో నడిచాడు. హల్లెలూయా. గత వారం నేను ప్రశ్నించాను, న్యూ ఇయర్ రోజు అనుకుంటా, మనం ఎంతకాలం నడవగలం పడిపోకుండా, మనం దేవుడితో ఎంతకాలం ప్రతిష్ఠించుకుని నడవగలం, దేవుడితో చేతిలో చేసి మనం ఎంతకాలం ప్రయాణించగలం. దేవుడితో నడవాలంటే ఆయనలాగా ఉండాలి, ఆయన మనలాగా మారాలి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటారు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. హల్లెలూయా. సమ్మతించాలి. దేవుడితో ఉండాలంటే నువ్వు దేవుడిలాగా ఉండాలా, దేవునిలాగా మారాలా? దేవుడు మనలాగా ఎప్పటికీ మారడు, మనమే ఆయనలాగా మారిపోవాలి. మహిమ నుంచి అధిక మహిమ, రోజు రోజుకి పరిపూర్ణతలో వెళ్ళాలి. 30 100 100 వెళ్ళిపోవాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవునితో నడవాలి, దేవునితో ప్రయాణించాలి, దేవునితో జీవించాలి అంటే నువ్వు దేవునిలాగా మారిపోవాలి. అందుకే మలాకి గ్రంథంలో అంటాడు, మీరు నా తప్పు తిరిగిన ఎడల నేను ముందు దేవుడు మాకు ఈ పని చేస్తే అప్పుడు మేము వస్తామండి, మా ఇంట్లో ఈ కార్యం జరిగితే అప్పుడు వస్తామండి అని కొంతమంది దేవుడికి షరతులు పెడతారు. కానీ దేవుడే మనకి షరతులు పెడతాడు. ఏంటంటే ముందు మీరు నా తప్పు తిరిగితే అప్పుడు నేను మీ తప్పు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ముందు మనం దేవునికి అనుకూలమైన పాత్రగా మారుకోవాలి. దేవుని కోసం ఘనమైన పాత్రగా ఘనమైన జీవితం జీవించాలి, శ్రేష్టమైన జీవితం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఉత్తమమైన జీవితం, అనుకూలమైన సంపూర్ణమైన జీవితము మనము జీవించాలని దేవుని చిత్తం ఏదో పరీక్షించి
తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలంటే మనసును మారాలి. ముందు నీ శరీరాన్ని దేవునికి లోబడాలంటే నీ మనసును మారాలి. మనసు అనేది హైకమాండ్, పైనుంచి వస్తాయని ఆలోచన. హల్లెలూయా. కాబట్టి ముందు దేవునితో పూర్ణ హృదయము దేవునికి సమర్పించుకోమని దేవుని వాక్యం అనేక చోట్ల ఆజ్ఞాపిస్తుంది. హల్లెలూయా. లోక మర్యాదను అనుసరింపక, ఇప్పుడే కదా మాట్లాడుతున్నాం, కోడి పందాలు, ఇంకా అండి ముగ్గులు పోటీ అంటారు, ఇంకా పచ్చళ్ళు, ఇంకా చాలా ఉన్నాయి. మంచి సెలబ్రేషన్ జరుగుతుంది లోకంలో. సంవత్సరంతో ఎదురు చూస్తారు. మన వాళ్ళంతా తెలంగాణ నుంచి మొత్తం ఇటు వచ్చేస్తారు. హైదరాబాద్లో అసలు ట్రాఫిక్ ఉందట ఈ 4 రోజులు. వాళ్ళ కుటుంబాలతో గడపడానికి వస్తారు చాలా మంది. ఎటువంటి ఏమంటారు, లాస్ వేగాస్ అంటే మన భీమవరాన్ని అమెరికాలో లాస్ వేగాస్ అని ఒక ప్రపంచ ప్రఖ్యాతి ఒక సిటీ ఉంది. ఆ సిటీకి లాస్ వేగాస్ అంటే అక్కడ ఎక్కువ జూదం ఆడతారు. ప్రపంచంలో కోటీశ్వర్లు వచ్చి అక్కడ జూదం ఆడతారు, లాస్ వేగాస్. అలాగే మన భీమవరానికి ఆ పేరు పెట్టారు. మన ఆంధ్రాలో లాస్ వేగాస్ అంటది, తెలుగు రాష్ట్రాల్లో. కోడి పందాలు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఆస్తులు పోగొట్టుకుని రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు. జోదం అక్రమమైనది, అవినీతి, మాఫియా. ప్రియదేవుని బిడ్డ, ఆ జోదాన్ని, ఆ కోడి పందాలను నిషేధించాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఎవరో ఏమీ నిషేధించలేకపోయారు. సరే, లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెంది. మీ రూపాంతర అనుభవం కావాలంటే మీ ముఖంలో ఆ యొక్క వెలుగు, ఆ గ్లో ఉండాలంటే యేసయ్య ముఖంలో కనబడినట్లుగా, మోషే ముఖంలో కనబడినట్లుగా ఆ యొక్క మీ జీవితం ప్రకాశించాలంటే ఇటువంటివన్నీ మానుకోవాలి. ఇటువంటి చిన్నయే కానీ చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ముందు అవి కట్ చేస్తే అప్పుడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ కట్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ కట్ చేయకుండా ఇక్కడ దేవుడు నీకు ద్వారము తెరవడు. హల్లెలూయా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నువ్వు దీవించబడాలంటే రాజీ పడద్దు. అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ నీలో ఉండాలి. రాజీ లేని విశ్వాస వీరునిగా నువ్వు జీవించాలి. తిరిగి వెనక్కి చూడకుండా అటు ఇటు చూడొద్దని సామెతలు 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ విధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, పిల్లల తరతరాల దీవెనలు దేవునికి ఇవ్వబోతున్నాడు. నిబంధన, కవనెంట్ అనగా తరతరాలకు అది నీ ఒక్కరితోనే ఆగిపోదు ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక్క దైవజనుడు, ఒక్క నీతిమంతుడు చేసిన ఆ యొక్క సమర్పణ, ప్రతిష్ఠిత జీవితం, త్యాగపూరితమైన జీవితం వాళ్ళ పిల్లల తరాలకు ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని జీవిస్తున్నామా? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో ఏలియా ప్రవక్త అంటున్నాడు, అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేసెను. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవిచ్చెను. చాలమ్మా.
రోషము గలవాడినై నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అంటున్నాడు ఏలియా. అసలు ఎక్కడ జరిగిందంటే, అసలు ఎక్కడ మొదలైందంటే ఇశ్రాయేలీయులకు శాపం. ఆహాబ్ అనే రాజు ఒక అన్యురాలైన యెజెబెలు అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అన్యురాలు, మారు మనసు లేదు, రక్షణ లేదు, తిరిగి జన్మించిన అనుభవం లేదు, పరిశుద్ధ జీవితం లేదు, ప్రార్థనా జీవితం లేదు. ఆమె అందాన్ని చూశాడో మరి ఏమి చూశాడో తెలియదు, కానీ లేకపోతే ఒక వేరే ఆమె ద్వారా వేరే రకమైన ఆశీర్వాదాలు చూశాడో తెలియదు, కానీ ఆమెను వివాహం చేసుకున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడకుండా వాక్యానికి వ్యతిరేకమైన వివాహం చేసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమె ఏం చేసింది? ఆమె విగ్రహాలన్నీ దేవుని పాలు తేనెలు ప్రవహించు భూమి మీదకి తీసుకొచ్చింది, ఇశ్రాయేలులోకి తీసుకొచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు, ఆమెకు ఇద్దరు దేవుళ్ళంటే బాగా ఇష్టం. ఒకలేమో బయలు దేవత, మరొకలేమో అషేరా దేవత. వీళ్ళ ప్రవక్తలు ఉన్నారంట వాళ్ళ దేశంలో. 450 మంది బయలు ప్రవక్తల్ని, 400 మంది అషేరా ప్రవక్తలను తీసుకొచ్చి పెట్టింది దేశంలో. మొత్తం మత మార్పులు చేసామని చెప్పింది. హల్లెలూయా! ఎంత భయంకరం అండి అది. వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రజలను మార్చేస్తున్నారు. అందరూ కూడా రాణికి భయపడ్డారు. చాలా దుర్మార్గురాలు, దుష్టురాలు. ఆ యెజెబెల్ అంటే అందరికీ భయంతో చాలామంది విగ్రహాల తట్టు చూస్తున్న కాలంలో ఏలియా రోషము గలవాడై నిలబడ్డాడు. ఏమంటున్నాడు? నేను ఒక్కడనే రోషము గలవాడనై ఉంటిని. హల్లెలూయా! ఇప్పుడు నన్ను చంపాలని చూస్తుంది ఆవిడ. నన్ను చంపడానికి ఇప్పుడు రాణి పగబట్టింది. ఏలియా రోషము గలవాడై, ఈ దేశస్తులు విగ్రహాలతో తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి బాగా సమృద్ధిగా దేవుడు ఇస్తుంటే వీరు కన్ను మిన్ను కాంటం లేదు వీళ్ళకి అనుకుని ఆకాశం వర్షం కురవదని ప్రకటించాడు ఆహాబు రాజు ముందుకెళ్ళి. ఎంత ధైర్యం ఉండాలండి ఆ విధంగా జీవించాలంటే. ఆహాబు రాజు ముందుకెళ్ళి రాబో సంవత్సరాల్లో వర్షమైనను మంచు కూడా కురవదంతే, చొక్క పడదంతే అన్నాడు. అంతే, దేశం ఎండిపోవటం మొదలైంది. 3.5 సంవత్సరాలు వర్షం లేదు, పంటలు లేవు, కరువు వచ్చేసింది. రోషము గల ప్రవక్త, అన్కాంప్రమైజింగ్ ప్రాఫెట్, రాజీ పడని ప్రవక్త. రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 పొగడతలు పొగిడితే బోళ్ళన్నీ వజ్రాలు ఇస్తాడు, బోళ్ళంతా కేజీలు బంగారం ఇస్తాడు. కానీ దేవుడు చెప్పమన్నదే చెప్పేవాడు నిజమైన ప్రవక్త. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డ, రాజుగారి దగ్గరికి వెళ్ళి నువ్వు వీరుడివి, సూర్యుడివి, నువ్వు మళ్ళీ జీవితాంతం నువ్వు ఓడిపోవు, నువ్వే గెలుస్తావు, మళ్ళీ ఎలక్షన్లో నువ్వే గెలుస్తావు అని చెప్పావనుకో, అప్పుడు ఏం చేస్తారు రాజులు? అన్నీ ఇచ్చేస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన ప్రవక్తలు రోషము గలవాడినై నేను ఒక్కనే మిగిలి ఉన్నాను అని ఎవరికి చెప్తున్నాడు? కంప్లైంట్ ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తాం మనమైతే కంప్లైంట్లు? మన పక్కింటి వాళ్ళకి, మన ఎవరైనా కొంచెం పలుకుబడి గల వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తాం. కానీ దేవుడికి చెప్తున్నాడు. హల్లెలూయా! వారు నన్ను చంపాలని చూస్తున్నారు, వాళ్ళు నన్ను చంపేదేంటి, నువ్వే నన్ను తీసుకెళ్ళిపో అంటాడు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు దేవుడు ఒక గొప్ప మర్మాన్ని చెప్తున్నాడు ఏలియాతో. 18వ వచనం. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలియుందురు. హల్లెలూయా! బయలు దేవతకు మోకాళ్ళునని భక్తులు ఎంతమంది ఉన్నారంట? 7,000 మంది ఉన్నారంట. ఆశ్చర్యం. ఏలియాకే కాదు, ఇప్పుడు వింటున్న మనకు కూడా ఆశ్చర్యకరమైంది. 7,000 మంది కనబడని రహస్య భక్తులు ఉన్నారు. దేవుని కోసం బయలుకు మోకాళ్ళు అనకుండా ప్రాణం పోగడానికి కూడా సిద్ధంగా, ప్రాణాపాయం అని తెలిసి కూడా
అన్కాంప్రమైజింగ్ ఫెయిత్ వారియర్స్ ఇంకా ఆ దేశంలో ఉన్నారు. వాళ్ళు దాక్కున్నారు ఎక్కడ గుహల్లో. హల్లెలూయా. బయలుకు మోకాళ్ళలోనని వారు నోటితో ముద్దు పెట్టుకోవాలంట ఆ రోజుల్లో, రాణిగారు ఆజ్ఞ. ఆ బయలు విగ్రహానికి ముద్దు పెట్టని వారు 7,000 మంది ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు? అన్నీ తెలిసిన ఆయన ఒక ఆయన ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎవరు నిజమైన భక్తులో, ఎవరు రహస్య క్రైస్తవులో, ఎవరు రహస్య పాపంలో ఉన్నారో ఆకాశం అంతా ఏమవుతుందంటండి? యెహోవా కనుదృష్టి లోకమందంతటా. 2వ దినవృత్తాంతములు 16:9 చదివితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై భూలోకమందంతటా సంచరించు యెహోవా 7 నేత్రాలు. 7 అనగా పర్ఫెక్ట్, పరిపూర్ణం. 7 అనగా దాని నుండి కనుమరుగయ్యేది లేదు. ఇంకా హెబ్రీ 4:13 అంటాడు, ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు. ఆయన సృష్టించిందంతా ఆయన కంటికి కనబడుతుంది అంతే. ఎందుకంటే ఆయన సృష్టించాడు కాబట్టి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, 7,000 మందిని బలపరచడానికై ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. గొర్రెల్ని మేకల్లోంచి సపరేట్ చేస్తా అన్నాడు ఆయన. హల్లెలూయా. 7,000 మంది ఇంకా నా కోసం ఉన్నారు. అయితే వాళ్ళందరికంటే ఏలియా గొప్పోడు. ఎందుకంటే వాళ్ళందరూ గుహల్లో దాక్కుని వాళ్ళ భక్తిని కాపాడుకున్నారు. కానీ ఏలియా అయితే ధైర్యం చేసి రాజుగారి ముందుకు వచ్చి ప్రాణాలకి తెగించి రోషము గలవాడిగా జీవించాడు. కాబట్టి మరణము చూడకుండా దేవుడు ఏం చేశాడు? దేవా నన్ను ఇంక తీసుకెళ్ళిపో అని అడవిలోకి వెళ్ళి, అడవిలో పారిపోయాడు రాణి చంపేస్తుందని. దేవా నన్ను ఇంక తీసుకెళ్ళిపో, నేను ఇంక బతకను అంటే ఈ 19వ అధ్యాయంలోనే ఆయన చెప్పాడు, కొన్ని పనులు పూర్తి చేసి అభిషేకాలు ఇచ్చేసే కొంతమందికి అని చెప్పి, తర్వాత అగ్ని గుర్రములు అగ్ని రథాలు పంపించి ఏలియా ప్రవక్తను ఆకాశంలో మరణము చూడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డ, రోషము గల జీవితం జీవించినట్లయితే చరిత్రలో నిలిచిపోతావు నువ్వు కూడా. ఏలియా ఒక సామాన్యుడు, ఏలియా ఒక గొప్పవాడని ఏమీ రాయలేదు. తిష్బీడైన ఏలియా అని ఉంటుంది. ఏలియా రాజుగారి ముందు వర్షాన్ని బంధించి తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏమన్నా ఒక ప్యాలెస్లో పెట్టాడు దేవుడు? ఒక దిక్కులేని స్థితి, ఒక కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండమన్నాడు కొంతకాలం. ఆ వాగు నీళ్లు తాగుతూ ఎంతో కష్టమైన జీవితం, శ్రమలతో కూడిన జీవితం జీవించాడు. దాక్కొని అక్కడ బతికాడు. కాకోలములు రోజు ఆయనకి చికెన్ బర్గర్లు పట్టుకొస్తూ ఉన్నాయి, మాంసము రొట్టె మాంసము పట్టుకొస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రొట్టె మాంసము పట్టుకొస్తున్నాయి. కానీ అక్కడ భయపడుతూనే ఒంటరిగా బతికాడు. ఎవరు లేరు. ఊరికినే గొప్పవాళ్ళు ఎవరండి? ఎవరు కూడా. హల్లెలూయా. దేవుని కోసం ఎంతో శ్రమలు అనుభవించిన వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి ఆయన మరణము చూడకుండా దేవుడు ఆయన తీసుకుపోయాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా జరిగించాడు. ఇప్పుడు మన అంశం అది కాదు. కానీ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని జీవించారు. దేవుని కొరకు అన్యులందరూ కూడా తినే ఆహారం తినకుండా బానిసలుగా వెళ్ళిన వాళ్ళు కూడా అన్య దేశంలో ఉన్నప్పుడు అన్యులు చేసి అన్ని పాటించాలి కదా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు తినకూడని ఆహారాలు, త్రాగకూడని పానీయాలు మేము తినం అని చెప్పి రాజు నియమించిన అధిపతిని బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు అధిపతికి వారి పట్ల దయ కలిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అధిపతిని బతిమాలుకున్నాడు దానియేలు. మేము ఇది తినకూడదండి, మా ధర్మశాస్త్రంలో తినకూడని ఆహారాలు ఉన్నాయి. మంచి రాయల్ ఫుడ్ కదా, తినొచ్చు కదా, ఏంటి మీకంటే? లేదండి మేము తినము. తర్వాత రాజుగారు పరీక్షించినప్పుడు మీరు వీక్గా కనబడ్డారంటే నన్ను చంపేస్తాడు రాజు. దానియేలు ప్రార్థన చేసుకుని వెళ్ళాడంట. అప్పుడు సరే ముందు 10 రోజులు పరీక్షించమన్నాడు దానియేలు. 10 రోజులు పరీక్షించాక చూస్తే మిగతా అబ్బాయిలందరికంటే వీళ్ళందరి ముఖాలు దగదగా మెరిసిపోతున్నాయి. దేవుని స్తోత్రం.
34వ కీర్తనలో వాగ్దానం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోవును. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. దేవుని తట్టు చూస్తే నీవు ప్రకాశిస్తావు. హల్లెలూయా. నీ జీవితం మెరిసిపోతుంది. దేవుని బిడ్డలమైన మనము అప్పుడు ఆ దానియేలుని, షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని కూడా ఆ యొక్క డానియల్ ఫాస్టింగ్ అంటారు. దీన్ని ఏమంటారు? డానియల్ ఫాస్టింగ్ అంటే ఏంటి? మాంసం తినకుండా ఓన్లీ వెజిటేబుల్స్ తింటారు కొంతమంది. 40 రోజులు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే 40 రోజులు మేము నీసు ముట్టుకోమని చెప్పి దాన్ని డానియల్ ఫాస్టింగ్ అంటారు. కాబట్టి ఈ దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు బహుశా 3 సంవత్సరాలు వారు శాకాహారం మాత్రమే తిని వాళ్ళు ప్రతిష్ఠించుకుని జీవించినప్పుడు దేవుడు అన్యజనులందరికంటే రాజుగారి సముఖంలో నిలబెట్టిన రోజున వాళ్ళకి 10 రెట్లు జ్ఞానం ఇచ్చాడంటండి. హల్లెలూయా. రాజుగారు అడిగిన ప్రశ్నలకు ఆశ్చర్యపోయాడు వీరు ఇచ్చిన జవాబులకి. వారు చూపించిన ప్రజ్ఞకు వారు ఆశ్చర్యపోయాడు రాజుగారు. ప్రియదేవుని బిడ్డ, నీవు కూడా లోక మాలిన్యం అంటుకోకుండా, లోక మర్యాదను అనుసరించకుండా, లోక సంబంధమైన సంప్రదాయాలు, ఆచారాలు పాటించకుండా దేవుని కోసం నువ్వు నిష్ఠగా బ్రతికినట్లయితే దేవుడు నిన్ను కూడా 10 రెట్లు వారికంటే జ్ఞానులుగా ఆధిక్యతనివ్వబోయే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేలపడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి మారు మనసు తగిన ఫలములు ఫలించేవారుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని దేవా, ఈ జీవిత యాత్రలో సాతాను మమ్మల్ని ఎన్ని విధాలుగా పడవేయాలని చూసినప్పటికీ కూడా మేము సాతానికి లోబడకుండా, ఎక్కడ సాతానికి చోటు ఇవ్వకుండా, ఏ లోక మర్యాదను అనుసరించకుండా ప్రభా, ఉత్తమను అనుకూలం సంపూర్ణమైన నీ చిత్తమేదో గ్రహించి మనస్సు మారి నూతనమవడం వల్ల రూపాంతర అనుభవం ప్రతి సంఘ బిడ్డకును దయచేయమని దేవా, ఈ టీవీలో చూసిన బిడ్డలకు రూపాంతర అనుభవం దయచేయమని పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఈ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురం
మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం